హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అనేవి May 13th సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఆ రోజు కూడా అక్కడక్కడ గొడవలు జరిగినా సరే పోలింగ్ వేయాలి, మేము ఓట్ వేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఓట్ ఎలాగైనా వినియోగించుకోవాలి అని చెప్పేసి క్యూ లైన్లో నుంచొని ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఓట్ అయితే వినియోగించుకున్నారు. కేవలం ఎందుకు అంటే ఇది పెత్తందారులకి అలానే పేదలకు జరుగుతున్న వార్ లాగా చూసుకున్నాం. ఈసారి 2024 చరిత్రలోనే ఇది ఒక బిగ్ ఎలక్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక సైడ్ 3 పార్టీలు వస్తుంటే ఒక సైడ్ సింగిల్ పార్టీ పోటీ చేస్తుంది. అంటే ఒకళ్ళేమో నేను 2019 నుంచి 24 వరకు మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని, ఒకళ్ళంటే లేదు మేము ఈసారి మంచి చేస్తాము మాకు ఓటేయండి అని చెప్పేసి ఇలా ఎన్నో ప్రచారాలు. అంటే ఎలక్షన్స్ ముందు May 13th ముందు ఇలాంటి ఎన్నో ప్రచారాలు అయితే మనం విన్నాము. ఇది విన్న తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు క్యూ లైన్లోకి వచ్చి ఓటేయడం. కాకపోతే అక్కడేమో కొన్ని గొడవలు జరిగినా సరే గొడవలు ఒక సైడ్ జరుగుతున్నా మేము మాత్రం ఓటు వినియోగించుకోవాల్సిందే, మా ఓటు హక్కు మా ధర్మం అని చెప్పేసి ఓటును మాత్రం వినియోగించుకున్న వాళ్ళు. అంటే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఎక్కువ శాతం కూడా ఈసారి నమోదైంది అని చెప్పేసి మనకైతే రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి ఎవరు విన్ అవుతారు, June 4th రిజల్ట్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఇది బిగ్ వార్ ఎవరికి, పెత్తందారులకి అలానే పేద ప్రజలకి. అంటే ఈ తరుణంలోనే కొన్ని రిపోర్ట్స్ అయితే మనకి ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయండి. అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అలానే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ట్విట్టర్లో అంటే 3 days నుంచి చాలా వైరల్ అవుతున్నాయి. ఇది వైసీపీ వాళ్ళకి ఒక పక్క పాజిటివ్ అనుకోవచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఒక పక్క పాజిటివ్ అనుకోవచ్చు. అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఒకసారి అయితే రిపోర్ట్ అయితే చూద్దాము. శ్రీకాకుళం నుంచి మొత్తం 10 సీట్స్ ఉన్నాయండి. వైసీపీ వచ్చేసరికి 8 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీ వచ్చేసరికి 2 వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఇవేమో వైఎస్ఆర్సీపీకి అడ్డా. ఈ శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇవి కొంచెం టఫ్ ఫైట్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఈసారి ఇంకా సపోర్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇటు సైడ్ విజయనగరం, వైజాగ్ మనకి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అని చెప్పారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. నిన్న కూడా మనం చూసుకుంటే ఐపాక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మనకి 151 ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలానే ఎంపీ సీట్స్ కూడా 22 అబవ్ వచ్చే ఛాన్స్ ఉంది, మీరేం దిగులు పడకండి అని చెప్పేసి భరోసాగా ఉన్నారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీట్ చేయడం. అంటే ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అసలు ఎవరు గెలుస్తారు ఈసారి? మనం June 4th వరకు వెయిట్ చేయకుండా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తున్నాయి అనుకోవచ్చు. చూడండి, శ్రీకాకుళం నుంచి మొత్తం 10 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 8 ఉంది అని చెప్తున్నారు, టీడీపీ 2. అలానే విజయనగరం వచ్చేసరికి మొత్తం టోటల్ 9 సీట్స్ ఉంటే 8 ఏమో వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీ వచ్చేసరికి 1. అంటే అక్కడ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ప్రజలైతే లబ్ధి పొందారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితేనే ఓటేయండి అన్న మాటకి జనాలు ఓటేశారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మంచి జరగకపోతే ఈరోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడలేరు, చూడాలి అనుకోవడం లేదు కూడా. ఎందుకు అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు చేపట్టి మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే విశాఖ నుంచి కూడా టఫ్ ఫైట్ అయితే ఉంది. ఎందుకు అంటే అటు సైడ్ నుంచి లాస్ట్ టైం విశాఖ ఇటు సైడ్ వెళ్ళేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగలడం, అంటే విజయవాడ ఇలాంటి సరిహద్దుల్లో పైకి వెళ్ళేటప్పుడు కృష్ణ, ఉభయ గోదావరి ఇట్లా వెళ్ళేటప్పుడే అలా రాళ్ళు తగలడం, ఇలాంటివి ఎన్నో ఎదరు దెబ్బలు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి లేదు మీ భూ కబ్జాలు తీసుకుంటారని ఇలాంటివి ఎన్నో ఎలక్షన్ సమయంలో అంటే 2019 నుంచి 5 years బిఫోర్ నుంచి లేని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే సినీ ప్రముఖులు వీళ్ళందరూ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం, ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని వచ్చినా ఎదుర్కొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇక్కడ విశాఖ నుంచి చూసుకుంటే టోటల్ 15 ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 9 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీకి వచ్చేసరికి 6 వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే విశాఖ ఈసారి రాజధాని విశాఖ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కానీ దీనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి 9 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీకి వచ్చేసరికి 6 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే తూర్పుగోదావరి జిల్లా చూడండి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ ఈ 3 వచ్చేసరికి టఫ్ ఫైట్. అంటే నువ్వా నేనా అనేది ఉంటుందండి పార్టీల సైడ్. అంటే ఎన్డీఏ కూటమి లేకపోతే ఇటు సైడ్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచిగా ఆలోచించి ఉంటే విజయవాడ ఇటు సైడ్ జిల్లాలకు కూడా
కూడా ఎన్టీఆర్ జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను అలా ఇచ్చినా సరే జనాలు మాత్రం ఎందుకు అంటే ఇక్కడ అమరావతి అని చెప్పేసి చాలా మంది పొలాలు ఇచ్చి ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి పెడతారు రాజధాని, మాకు పొలాలు రేట్లు వస్తాయని కొంతమంది పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉంటే 6 వైఎస్ఆర్సీపీ దక్కించుకుంటుంది, అలానే 13 వచ్చేసరికి టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసరికి టోటల్ 7 ఉన్నాయి, 8 వచ్చేసరికేమో ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు, 7 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే టోటల్గా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా మనం చెప్పుకోదగ్గ జిల్లాలు. ఎందుకంటే వారు వన్ సైడ్ అయినా కానీ ఈసారి మాత్రం ఎందుకంటే లాస్ట్ టైం 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కోల్పోయిన సీట్లు వచ్చేసరికి ఇవే. ఈసారి కూడా అట్లనే ఉంది, టఫ్ ఫైట్. అంటే జనాలు ఎంత తెలివిగా ఉన్నారు, అక్కడ ఎవరు వచ్చినా మాకు మంచి చేయాలి అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, అలానే వైఎస్ఆర్సీపీకి సగం సగంగా సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. అలానే ఈ తరుణంలోనే టీడీపీకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అయితే వాళ్ళు చెరుసగం పనిచేసినట్టు, ఈ రిజల్ట్ అయితే చెరుసగం వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్పారు. అలానే కృష్ణా వచ్చేసరికి టోటల్ 10 సీట్లు ఉంటే టోటల్ 16 ఉన్నాయి, అందులో 10 ఏమో వైఎస్ఆర్సీపీకి, అలానే టీడీపీ వచ్చేసరికి 6 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే గుంటూరు వచ్చేసరికి మొత్తం 17 ఉన్నాయి, 17లో 10 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, అలానే 7 ఏమో టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే కృష్ణ కూడా మనం చూసుకుంటే కృష్ణ గుంటూరు ఈ మధ్యలో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు రాజధాని పెడతాను అని చెప్పేసి కొన్ని పొలాలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంటే అమరావతిని కూడా పెద్ద డెవలప్ ఏం చేయలేదు, కాకపోతే డెవలప్ ఆగిపోయింది, కాకపోతే రాజధాని ఇంకా లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళీ రాజధాని చేస్తారు అన్న తరహాలో 2019లో జనాలు అయితే ఓట్లేశారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సపోర్ట్ చేశారని తెలుస్తుంది. అలానే గుంటూరు చూసుకుంటే మనకి గుంటూరు మొత్తం 17 ఉంటే 10 ఏమో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది, టీడీపీకి 7 వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. గుంటూరులో కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే గుంటూరు వెస్ట్, అసలు గుంటూరు వెస్ట్లో ఎవరు గెలుస్తారు? టీడీపీకి కంచుకోట అని చెప్తారు గుంటూరు వెస్ట్. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎవరు గెలుస్తారు అంటే చిలకలూరుపేటలో ఉన్న విడుదల రజనీ మేడం తీసుకొచ్చి ఇక్కడికి వేశారు గుంటూరు వెస్ట్. ఆమె ఎంపీ కాబట్టి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే ఛాన్స్ ఉంది, మంత్రి కాబట్టి. అందుకని ఈసారి వచ్చేసరికి ఇక్కడ పోటీ చేయడం అంటే గెలుస్తుందా గెలవదా, టీడీపీ కంచుకోట బద్దలు కొడతదా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు విడుదల రజనీ అనే ఒక ఆమె హీరో మెటీరియల్, ఎక్కడున్నా సరే అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అని చెప్పి. ఈసారి చూడాలని గుంటూరు వెస్ట్ అనేది గుంటూరు టోటల్గా ఉన్న జిల్లాలో గుంటూరు వెస్ట్ అనేది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు, అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అలానే ప్రకాశం టోటల్ 12 సీట్లు ఉంటే 9 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీ వచ్చేసరికి 3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే ప్రకాశం కూడా మనకి చెప్పుకోదగ్గ విషయమే. ప్రకాశం నుంచి ఇంకా మనం కిందకి వెళ్ళే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచేది ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఈ జిల్లా ప్రజలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే సపోర్ట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అని కాకుండా ఎవరైనా సరే మనకి మంచి చేస్తారు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంత నమ్మారు, జగన్ గారిని అంతకన్నా నమ్మారు ప్రజలు, ఇటు సైడ్ ప్రజలు. అందుకని ఈసారి ప్రకాశంలో కూడా ఆల్మోస్ట్ 9 అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు, 3 ఏమో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే నెల్లూరు 10 సీట్లు ఉంటే 9 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 1 ఏమో టీడీపీ. అంటే లాస్ట్ టైం చూసుకుంటే నెల్లూరు, కడప, కర్నూలు నెల్లూరులో 10 సీట్లు ఉంటే లాస్ట్ టైం 10కి 10 వచ్చాయి 2019లో. కానీ ఈసారి 1 సీట్ వచ్చేసరికి ఏమో టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. కాకపోతే ఆ టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీ అతనే పోటీ చేస్తున్నాడు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీలో ఉండి ఈసారి టీడీపీలోకి వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడ నాయకుడిని నమ్ముతున్నారు మంచి చేస్తారని అని చెప్పేసి ఈసారి ఆ సీటు కూడా టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే 10కి 10 నెల్లూరు అనేది క్లియర్గా మొత్తం వైఎస్ఆర్సీపీకే కైవసం చేసుకుంటుంది. అలానే ఇక్కడ కడప వచ్చేసరికి కడపలో మొత్తం 10 సీట్స్ ఉంటే 9 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 1 ఏమో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. కడప అనేది వాళ్ళకి ఇంకా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత అడ్డానో జగన్మోహన్ రెడ్డి గారికి అంతే అడ్డా. కడపలో ఇంకా ఎవరు జెండా పాతడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ జెండానే అక్కడ ఎగురుతుంది. అంటే కడపలో ఈసారి 1 సీట్ అయితే టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. కానీ అసలు ఇది ఎంతవరకు నిజమవుతుందో రేపు రియాలిటీలో చూడాలి. లాస్ట్ టైం కూడా 10కి 10 వచ్చాయి, ఈసారి 1 సీటు టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే కూటమి ప్రభావం ఉంటుంది అని చూపిస్తున్నారు, అది 1 సీటే. కానీ ఈసారి కూడా అది వస్తుందా రాదా అనేది అయితే చూడాలి.
అలానే కర్నూలు మొత్తం 14 సీట్లు ఉంటే 12 ఏమో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. అలానే 2 వచ్చేసరికి టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే అనంతపురం టోటల్ 14 ఉంటే 12 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 2 వచ్చేసరికి ఏమో టీడీపీ. అలానే చిత్తూరు మొత్తం 14 ఉన్నాయి. 14లో 12 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 2 వచ్చేసరికి ఏమో టీడీపీ. ఇక్కడ నుంచి మనం ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇవి ఏరియాస్ మొత్తం చూసుకుంటే మనకి కన్ఫామ్ గా వైఎస్ఆర్సీపీ గెలవడానికి మెయిన్ అడ్డా అంటే ఈ జిల్లాలని చెప్పుకోవచ్చు. పైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవి ఎన్ని జిల్లాలు ఉన్నా సరే ఈ 6 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి అడ్డా అని చెప్పుకోవచ్చు. ఒక సీటు అంటే ఒక 36లో ఉంటే ఒక 35 మాత్రం అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సే ఉంది. ఎందుకంటే ఆ జిల్లాల ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీకాకుళం కూడా ఈసారి శ్రీకాకుళం కావచ్చు, లేకపోతే విజయనగరం కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు. అలానే గుంటూరు కూడా ఈసారి అలానే సపోర్ట్ చేస్తున్నారు అని ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. అంటే టోటల్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 121 సీట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 54 వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నినాదానికి ఈసారి రుజువు అవుతుంది అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు అంటే ముగ్గురు ఎదురుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా లాస్ట్ టైం అంటే షర్మిలమ్మ గారు అలానే విజయమ్మ గారు సపోర్ట్ చేశారు 2019. ఈసారి ఆ సపోర్ట్ కూడా లేకుండా సింగిల్ గా పోటీ చేసి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన అవన్నీ ఎదుర్కొని ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా జనాలు ఉన్నారు, జనాలకు నేను సపోర్ట్ చేశాను కాబట్టి 2019 నుంచి 24 వరకు ఈసారి వాళ్ళు ఓట్లతో సమాధానం చెప్తారు, నాకు సపోర్ట్ చేస్తారు అని నమ్మి జనాలను నమ్మి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పక్కాగానైతే ఈ రిపోర్ట్ లో చెప్తున్నారు. సీట్లు కొంచెం అటైనా ఇటైనా కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇతర రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవేమో రిపోర్ట్స్ అని వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నాయి, కొన్నేమో ఎన్డీఏ కూటమి చూపిస్తున్నాయి. ఎన్ని రిపోర్ట్స్ ఎటువైపు చూసినా మహిళలు మాత్రం ఈసారి ఎప్పుడూ మనకి మహిళల పోలింగ్ శాతం కూడా ఎక్కువగా పెరిగింది. మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. మీరు ఎన్ని కొట్లాడినా ఏమాడినా సరే మహిళలు మనం రీసెంట్గా చూసుకుంటూనే ఉన్నాం. ఓట్లు అయిపోయిన తర్వాత కూడా మహిళలు ఓటు ఎందుకు చేశారు అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ మీద పెత్తందారులు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరికీ రిజల్ట్ రోజు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఈసారి మాత్రం ఎక్కడ ఏది జరిగినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి అన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అసలు మీరు ఎక్కడ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.